ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న చంద్రబాబుకు ఇచ్చిన హామీల గురించి తెలియదా అని ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు. వైసీపీ నుంచి గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రజల కోసమైనా వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లి సూచించారు. ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని ఆరోపించారు. ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేత కాదన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు. మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తి నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని. సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానన్న 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు, ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్, ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది? నిరుద్యోగులకి ఏముంది? రైతులకి ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చి సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను, నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవం అన్న చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవిలో చెప్పండి. మా అందరికి చెవిలో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవిలో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాలో? నేను చెప్తా. చెవిలో చెప్పమంటే చెవిలో చెప్తా, మీడియా ద్వారా చెప్పమంటే మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తా. చంద్రబాబు నాయుడు, ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ.